దాని స్వరూపాన్ని దర్శించలేనటువంటి స్థితిలోనే ఉన్నాం. కానీ చూడాలనేటువంటి లోపల తాపత్రయం పెరిగిపోతుంది. ఆ తాపత్రయం అనేటువంటి దానికన్నా ఆ సాధన ద్వారా వచ్చినటువంటి మనస్సు దేని యందు రమిస్తోందో ఆ రమించబడుతున్నటువంటి వాడిని ద్రష్టగా దర్శనం చేయాలనేటువంటి కోరిక పెరిగిపోతుంది. ఆ కోరికతో ఇప్పుడు ఏం చేస్తాడు? మననం చేసినటువంటి నామంతో, శ్రవణం చేసినటువంటి విషయంతో తాను లయమైపోయి లోపల ఆ లయింపబడుతున్నటువంటి మనస్సుతోనూ తదేక నిష్ఠతోనూ కూర్చుంటాడు. ఆ నిష్ఠతో కనపడుతుంది. ఇప్పుడు మనం చూడండి, మామూలుగా కళ్ళు మూస్తేనే రకరకాల రంగులు కనబడుతూ ఉంటాయి. పూర్తిగా నలుపు కనబడుతుందా కళ్ళు మూస్తే? అస్సలు కనబడదు. మనకెవరికి తెలియనటువంటి పెద్ద రహస్యం ఏంటంటే, కళ్ళు మూస్తే చీకటి అంటాం. ఆ చీకటి రంగు ఏమిటి అంటే ఎవరైనా చెప్పలేం. అసలు నలుపుగా ఉండనే ఉండదు చీకటి. మనం కళ్ళు మూస్తే నిజంగా నల్లగా కనబడితే మన కళ్ళు లేవని అర్థం, అవునా కదా? మన కళ్ళు మూస్తే ఎన్ని రంగులు కనబడుతున్నాయి? బోల్డ్ రంగులు కనబడతాయి. ఆ రంగుల్ని చూస్తూ కూర్చుని 1 గంట కూర్చోవచ్చు. కనపడిన రంగు మళ్ళీ కనబడకుండా కనబడుతుంది. అన్ని రంగులు నిజంగా ఉన్నాయా అంటే అదో పెద్ద విచిత్రం, అదో పెద్ద రహస్యం. అన్ని రంగుల్ని చూసిన తర్వాత ఏ నామముతో అయితే మనస్సు ఆనందాన్ని పొందుతుందో ఆ నామంతో పాటు కూడుకున్నటువంటి ధ్యానం ఎప్పుడైతే చేశావో, ఈ నామాంతర్గతంగా ఉన్నటువంటి లోపల శరీర నాడులు ఉంటాయి. ఏమంటే నామానికి నోటితో పలకమని ఎందుకు చెప్పారు? పిల్లలు చెప్తూ ఉంటారు. భాష నేర్చుకునే ముందు చిన్న పిల్లవాడిని చెప్తా అత్త అను అంట. అత్త అంటే ఏంటి? నాలుకతో పాటు పళ్ళని సంఘీభావం అంటే ఒక దానిలోకి తెచ్చుకొని దాంతోపాటు దవడని నొక్కడం అలవాటు అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? మొత్తం ఈ జా సెంటర్ అంతా కూడా చక్కగా సెట్ అవుతూ ఉంటుంది. దానివల్ల అక్షరాలు స్పష్టంగా పలుకుతాయి. దానివల్ల ముందేమంటే అత్తాను తత్వం అత్త అని పలికిస్తారు. అత్త అని గట్టిగా అనగా చివరికి ఏమవుతుంది? ఆ అత్త కాస్త తాత అవుతుంది. తాత తర్వాత నెమ్మదిగా ఎప్పటికో అమ్మ, అవునా కదా? ముందు అత్త అంటాడు, తర్వాత తాత అంటాడు, తర్వాత అమ్మ అంటాడు. అలా ఒక్కొక్క నామంతో తను తాదాత్మ్యత చెందుతూ ఆ రూపాన్ని కళ్ళతో చూస్తూ అత్త అనగానే ఒక ఫోటో చూపిస్తూ ఉంటుంది మా అమ్మ. ఇంకో ఇది అత్త నాన్న, ఇది అత్త నాన్న అంట, అవునా కదా? తాత అనగానే ఎదురుకుండా ఉంటాడు. లేదు ఆయన కూడా ఫోటోలో ఉంటే ఫోటోని చూపిస్తూ ఉంటాడు తాత. ఇప్పుడు ఏమైంది? ఆ పదంతో పాటు ఆ దృశ్యంతో తాను లీనమైపోయాడు, లయమైపోతూ ఉన్నాడు. ఆ లయమైపోయిన దాన్ని ఏం చేస్తాడు? నిజంగా కళ్ళకి కనపడేటంత స్థితిలో కనుక వ్యవహారాలు వస్తే దాన్ని చూడగానే ఇది ఫలానా అని గుర్తిస్తూ ఉంటాడు. అంతే కదా? ఇప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఇవన్నీ ఒక దృశ్యంగా చూపిస్తూ పటములో దాని కింద అక్షరం రాసి, అక్షరం కింద మళ్ళీ అక్షరం ఎలా పలికితే ఈ పదం అనేటువంటిది వస్తుందో దాన్ని కూడా రాసి పిల్లలతో తదేకంగా అనిపిస్తూ ఉన్నాం. దృశ్యాన్ని చూస్తూ పదాన్ని అంటూ అక్షరాన్ని తదేక ధ్యాసతో మరల నోటితో అంటూ ఈ 3 విషయాలు ఒకేసారి జరగడం వల్ల ఏం జరుగుతుంది? అది ఫ్యూచర్లో కనపడినప్పుడు వస్తువు వెంటనే ఇది ఫలానా అని గ్రహించగలిగేటువంటి శక్తి పిల్లవాళ్ళలో జనిస్తూ ఉంటుంది. అలా భగవంతుడు సూతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు దేన్నైతే పట్టుకుంటున్నావో, ఇక్కడ దృశ్యము కనపడట్లేదు, కానీ ముందు స్వరాన్ని పట్టుకో. ఆ స్వరాన్ని పట్టుకుని ఏ శ్రవణం ద్వారా అయితే, ఏ ప్రవచనం ద్వారా అయితే పరమేశ్వరి యొక్క రూపాన్ని నువ్వు గ్రహించగలిగేటువంటి విషయాలు అక్కడ చెప్పబడ్డాయో, ఆ చెప్పబడినటువంటి విషయాన్ని తదేక స్మరణ చేస్తూ, ఆ స్మరణ చేస్తున్నటువంటి సందర్భంలోనే నామాన్ని విశేషంగా లోపల ధ్యానిస్తూ ఎవడైతే నిధిధ్యాస చేస్తాడో, కొంతసేపు ఆ స్మరణలో ఉండిపోతాడో, అటువంటి వాడికి కళ్ళు మూసుకున్న తర్వాత ఒక దృశ్యము గోచరం అవుతుంది. ఏమండి నిజంగా అవుతుందా? నువ్వు చేయకుండా ఎన్ని ప్రశ్నలు వేస్తావు? అన్నం తింటే ఆకలి తీరుతుందా? తింటే కదా తెలిసేది. ఏమండి బాగా ఆకలిస్తుందండి, పంచభక్ష పర్వాణాలు కదా, అసలు మామూలుగా అన్నము పచ్చడి వేసినా సరే ముందు అన్నం తినాలని ఉంది. ఆకలి లోపల బాగా ఉన్నదాన్ని తగ్గించుకోవాలని ఉంది. తింటే తగ్గుతుంది. తినకుండా ఎన్ని కబుర్లు చెప్పినా తగ్గదది, తగ్గడానికి అవకాశం లేదు. ఇప్పుడండి వేడి అన్నం వడ్డించుకున్నామండి, దాని మీద చక్కగా నెయ్యి వేసాం, చక్కగా టమాటా పప్పు వేసాం, దాని మీద కొబ్బరి పచ్చడి వేసాం, పక్కన కొత్తిమీర కారం వేసినటువంటి వంకాయ కూర వేసాం, పక్కన గడ్డ పెరుగు ఉంది, దాని మీదకి చక్కగా మళ్ళీ నంచుకోవడానికి దబ్బకాయ పచ్చడి ఉంది. ఇన్ని చెప్తాం. వస్తువులన్నీ కళ్ళకు కనపడుతున్నాయి కదా, మనకు తెలియకుండానే కంచంలో వస్తువులన్నీ కళ్ళకు కనపడుతున్నాయి. కళ్ళకు కనపడుతున్న వస్తువుల్ని భావన చేస్తూ తింటే బాగుంటుందనే భావన, తింటే తప్ప భావన ఏంటో అర్థం కాని స్థితిలో ఉంటాం, అవునా కదా? పరమాత్మ విషయానికి వచ్చేటప్పటికల్లా నామం నోటికి తెలుస్తుంది, నామం వెనకాల ఉన్న తత్వం మనసుకు అర్థమవుతూ ఉంటుంది. ఈ తత్వంతో పాటు కూడుకున్నటువంటి నామాన్ని తదేక నిష్ఠతో నువ్వు భావన చేసి స్మరిస్తూ ఉండి దాన్ని తపస్సు కింద మార్చుకుంటే ఇప్పుడు కాదు కొన్ని జన్మలకి
తప్పనిసరిగా ఆ రూపం అనేటువంటిది దర్శనం అవుతుంటుంది. ఏమంటే జన్మలు అంటున్నారు, మరి ఈ శరీరం ఎన్నిసార్లు పడుతుందో, ఎన్నిసార్లు వేస్తుందో, ప్రతి జన్మకి ఈ ధ్యాస ఉంటుందంటారా? అప్పుడు ఎక్కడ ఉంటామో, అప్పుడు ఎలా పుడతామో, అప్పుడు ఏ యుగం నడుస్తుందో, జన్మలనే మాటకి వచ్చేటప్పటికల్లా నిస్సత్వం వచ్చేస్తుంది. ఇప్పుడు అవసరమా ఇదంతా చేయడం అవసరమా? ఏదో ఈ జన్మలో పొందేటువంటి ఆనందాన్ని అనుభవిద్దాంలే చాలా అనిపిస్తుంది. జన్మ అనేటప్పటికి మొత్తం సాధన అంతా పడిపోతుందండి. ఆ శివతత్వాన్ని పట్టుకున్నాక జన్మ అంటే ఏమిటయ్యా? పొద్దున్న నిద్ర లేచావు, నీకున్నటువంటి కార్యక్రమాలన్నీ పగలంతా చేసుకున్నావు, సాయంకాలానికి గూటికి వచ్చావు, వచ్చిన తర్వాత ఏం చేసావు? స్వల్పకాలిక లయమనబడేటువంటి నిద్రలోకి వెళ్ళిపోయావు. నిద్రలోకి వెళ్ళాక మళ్ళీ పరుగులు కళ్ళు తెరవచ్చు, తెరవకపోవచ్చు. అంటే ఈ మధ్యలో జరిగిందేమిటి? ఒక జన్మ నుంచి ఇంకో జన్మ వైపుకు వెళ్ళినట్లే కదా. అలా ప్రతి నిద్రని యోగ నిద్రగా కనుక నువ్వు స్వీకరించినట్లయితే, ఇవాళ రోజు నాకు ఇంకా చివరి రోజు అని భావన ఎప్పుడైతే మనసులోకి వచ్చేటువంటి విధానంలో నీ జీవితాన్ని ఒక 24 గంటల పాటు నువ్వు బతకగలుగుతావో, అటువంటి స్థితిలోకి ఎప్పుడైతే నువ్వు వస్తావో, అప్పుడు ప్రతి నిద్ర అంటే రాత్రి సమయం ఏదైతే ఉంటుందో, ఆ ప్రతి రాత్రి నువ్వు నిద్ర అనబడేటువంటి స్వల్పకాలిక లయంలోకి వెళ్ళి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చినటువంటి ప్రతి విషయము కూడా, ప్రతి రోజు కూడా జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మతో పోల్చుకోవడమే అవుతుంది. అలా ఎన్ని జన్మలకి ఎన్ని నిద్రలు నువ్వు సుఖమని నిద్రని భావిస్తూ నిద్రపోతావో, చివరికి ఆ నిద్ర సుఖము కాదు, ఇది నాలో ఉండేటువంటి తపోస్థితికి కారకం మాత్రమే అనేటువంటి స్థితికి నిద్రని తెచ్చుకుంటావో, ఆ నిద్రలో నీ శరీరానికి సుఖాన్ని పక్కన పెట్టి మనసుకి కేవలం ఆహారాన్ని పెడుతూ ఆహారమే పరమశివ ధ్యానముగా మార్చుకుంటావో, అటువంటి నిద్రని తపస్సుగా మార్చుకున్న తర్వాత వచ్చేటువంటి జన్మ ఏదైతే ఉంటుందో, ఆ జన్మ పరమశివ స్వరూపాన్ని నీకు దర్శింపచేస్తుంది. అటువంటి నిద్రపో. ఒకసారి దేహాన్ని తృప్తినిచ్చేటువంటి నిద్రలు మానేసే, దేహాన్ని జాగ్రత్త అవస్థలో ఉంచుతూ, మనస్సుని జాగ్రత్త అవస్థలో ఉంచుతూ, నీ లోపల ఉన్నటువంటి సర్వేంద్రియాలని సుఖం వైపుకు తీసుకెళ్ళగలిగేటువంటి మూర్తి వైభవాన్ని ఆ నిశిలో అంటే రాత్రిలో దర్శించగలిగేటువంటి ప్రయత్నం చేయి. రాత్రిలో ఎటువంటి అంటే చీకటిగా ఉన్నటువంటి సమయంలో ఎలాంటి వస్తువైనా సరే దీపముగా ఉన్నటువంటిది వెంటనే కనపడుతుంది. తనకి తానుగా ప్రకాశించగలిగేటువంటి ప్రతి వస్తువు జ్యోతికం అవుతుంది రాత్రి యందు. అవునా కాదా? చీకటిలో కలిసిపోయేటువంటివి వాటిని కనుక్కోవడం చాలా కష్టం. చీకటిలోంచి జ్యోతి కనుక ఒకవేళ వచ్చినట్లయితే, చీకటిలో ఒకవేళ జ్యోతి స్వరూపం కనుక మనకి ఉన్నట్లయితే, ఎంత చీకటి ఉన్నా జ్యోతి కనపడుతూ ఉంటుంది. నువ్వు వెతికేది ఎవరి కోసం? నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? ఆపాతానల స్థలాంత భువన బ్రహ్మాండమా